హాయ్, మీరు ఎప్పుడైనా ఆనపకాయ కూరని ఇలా వండుకొని చూడండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చపాతీల్లో కూడా బాగుంటుందండి ఈ కర్రీ. కొంచెం పోపులు తీసుకొని వాటిని అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు వేసేయండి. వెల్లుల్లిపాయ రబ్బలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేయండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి వేసేయండి. అవి వేగిన తర్వాత టమాటీ ముక్కలు వేయండి. అవి మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోండి. వాటర్ మాత్రం బయటకు పోనివ్వకండి. ఉడకబెట్టిన వాటర్ కూడా అందులో వేసేయండి. అవి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. కలిపేయండి. పూర్తిగా కలిపిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉంచిన పప్పును వేసేయండి. వేసిన తర్వాత సన్నని ప్రాసెస్ మంట మీద మాత్రం ప్రాసెస్ అంతా సన్నని మంట పైన జరగాలండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది.